హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చేతుస్ జోన్. ఫ్రెండ్స్, రీసెంట్గా వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే వెహికల్ రిజిస్ట్రేషన్ కార్డ్ డెలివరీ. సో నార్మల్గా మనం వెహికల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు 15 డేస్లో కార్డ్ అనేది మనకి ఏదైతే అడ్రస్కి ఇస్తామో ఆ అడ్రస్కి డెలివరీ అయ్యేది. కానీ ఈ కరోనా సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కార్డు ప్రింటింగ్ లేట్ అవుతుంది, అలానే కార్డ్ డెలివరీ కూడా చాలా లేట్ అవుతుంది. సో చాలామంది అనుకుంటారు 1 మంత్ అయింది, నా కార్డు ఇంకా రాలేదేంటి, బై మిస్టేక్లో ఏమన్నా మిస్ అడ్రస్ అయిపోయిందేమో అని కంగారు పడుతుంటారు. సో అలా కంగారేం పడక్కర్లేదు. మన మొబైల్లోనే TSRTO సైట్లో మన కార్డ్ అంటే మన కార్డ్ యొక్క డీటెయిల్స్ అంటే ఏంటంటే కార్డ్ డెలివరీ ప్రింట్ అయిందా లేదా, అలాగే డెలివరీ అయిందా లేదా అనే విషయం కూడా మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలనేది నేను ఈరోజు మీకు సింపుల్ వేలో చూపిస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఎలా చూసుకోవాలనే విషయాన్ని క్లారిటీగా దీన్ని చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో కంటిన్యూ విత్ మొబైల్ స్క్రీన్. I got broads in Atlanta, just to throw me in the family. Credit cards and the scammers, hitting the licks in the band. Legacies. ముందుగా మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ TSRTO అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా వస్తుందన్నమాట. సో దీన్ని తీసేయండి. సో ఇలా పేజ్ వస్తుందన్నమాట. లైసెన్స్, రిజిస్ట్రేషన్స్, పర్మిట్స్, ట్యాక్స్, ఫీజు ఇలా వస్తుంది. మనం వాటితో పని ఏం లేదు. ఇలా రైట్ సైడ్ వచ్చింది, ఇక్కడ కింద చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, స్టేటస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్, డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్ ఉంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ నొక్కండి, డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సెలెక్ట్ ఏ మాడ్యూల్ అని ఉంది. సో మనం దేనికోసం, లైసెన్స్ కోసమా రిజిస్ట్రేషన్ కోసమా? లైసెన్స్, రిజిస్ట్రేషన్. సో నొక్కుతాము. ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్ టైప్. ఇన్పుట్ టైప్ అంటే అప్లికేషన్ నెంబర్ ఉందా మీ దగ్గర, లేకుంటే మీకు నెంబర్ తెలుసా? సో నెంబర్ మీకు ఐడియా ఉంది, కార్డు ఇంకా రాలేదంటే నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ వెహికల్ నెంబర్ కొట్టుకోండి అనమాట. TS08 EZ6261. ఇది నా వెహికల్ నెంబర్ కొట్టాను. కొట్టి ఇక్కడ చూడండి, గెట్ డీటెయిల్స్ అని కదా, నొక్కండి. నొక్కితే చూడండి, ఇక్కడ ఇది అప్లికేషన్ నెంబర్ ఫస్ట్ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, మీ వెహికల్ నెంబర్ వస్తుంది సెకండ్. తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందో చెప్తుంది. చూడండి, అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్ ఆన్ 25th 11th 2016. ఓకేనా. తర్వాత కార్డ్ ప్రింటెడ్, ఎస్ ప్రింట్ అయింది. కార్డ్ ప్రింటెడ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి చూడండి ఒకసారి, 8/12/2016. సో కార్డ్ డిస్పాచ్డ్, ఎస్ అనమాట చూడండి. సో ఇక్కడ కార్డ్ డిస్పాచ్ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడికి మనకి చూడండి, EMS నెంబర్ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఇలా ఈజీగా మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ కార్డ్ ప్రింట్ అయిందా లేదా, సెండ్ అయిందా లేదా అనేసి ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు మన లైసెన్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది ప్రాసెస్. ఇది తెలంగాణలో ఉండే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. మిగతా స్టేట్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ఇలానే తెలుసుకుంటే మన కార్డు ప్రింట్ ఎక్కడ దాకా వచ్చింది అనే విషయం ఈజీగా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. బాయ్.